ఈ రోజుకు సంబంధించి నిర్వేదిక శీర్షిక పేరు. మీకు ఎందుకు చదువుతున్నానంటే కవిత్వం అంటే అదేంటో అనుకుంటాను. మనలోని భావాలని అందంగా, ఆకర్షణీయంగా, క్లుప్తంగా చెప్పేదే కవిత్వం కదా. ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా కూడా దానికంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏది ప్రభావితం చేస్తుందంటే ఒక కవిత. ఆ కవిత రూపంలో చెప్పింది మనకు ఎక్కువగా మనసులోకి నాటుకుంటుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. చక్కగా మంచి పుస్తకాలు చదవండి. పుస్తక జ్ఞానం అన్నిట్లోకి కూడా మీకు ఉన్నతంగా నిలబెడుతుంది. మరో ఆమె, ఇది ఐద్వా నిర్వహించిన, ఐద్వా అంటే అఖిల భారత మహిళా సంఘం వారు కవితల పోటీలు పెట్టారు. అప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో పుట్టినటువంటి పేర్లో పోటీలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ కవితకు నాకే. దీని పేరు మరో ఆమె. ఇంకా ఎంతకాలం ఆమె గొంతుకుపై అజమాయిషీ వాళ్ళతో అలా నొక్కిపడతారు? ఇంకా ఎంతకాలం ఆమె గొంతుకుపై అజమాయిషీ వేళ్లతో అలా నొక్కిపడతారు? ఇప్పుడైనా ఆమెను మాట్లాడనివ్వండి. చెప్పాను కదా, నీకేం తెలుసు, నువ్వు ఆడదానివి, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి అనేవాళ్ళు ఇంకా ఉంటున్నారు మన సమాజంలో. కాబట్టి ఇప్పుడైనా ఆమెను మాట్లాడనివ్వండి.